ప్రైజ్ లార్డ్. బాగున్నారండి అందరూ? ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్, అసలు పరిచర్య అంటే ఏంటి చూడండి. ఇక్కడ మనం మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 7-8 వచనాలు అసలు చూడండి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయడి, దయములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇయ్యుడి. అక్కడ శిష్యులకి దేవుడు ఏమని చెప్తున్నారంటే ఇది చెప్పారండి. పరలోక రాజ్యం అనేది సమీపించి ఉన్నది. మనకి పరిస్థితులన్నీ మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది కదా, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. సో మనం పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఇది అప్పట్లో 2000 సంవత్సరాల కిందట ఆ శిష్యులు చెప్పారు, ఇంకా రాలేదేంటి పరలోక రాజ్యం అనుకోవచ్చు. పరలోక రాజ్యం ఏంటి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నిన్నే చెప్పాను, మన హార్ట్ అనేది ప్యూరిఫై అవ్వాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి, నీతి ఫాలో అవ్వాలి. ఎల్లప్పుడూ హృదయంలో సమాధానం, నీతి, సమాధానం, అందరితో సమాధానం కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ యందలి ఆనందం కలిగి ఉండాలి. అక్కడే పరలోక రాజ్యం వచ్చినట్లు లెక్క. ఇప్పుడు మనకి ఇక్కడ పరలోక రాజ్యం వచ్చేసింది ఎప్పుడు. మరి ఈ పరలోక రాజ్యానికి ఎవరు అర్హులో వస్తారు అంటే వాళ్ళు అలాగే కంటిన్యూ అవ్వాలి, నీతి ఫాలో అవ్వాలి, సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని ఎల్లప్పుడూ కూడా మనం స్వీకరించాలి. దుష్టులు ధర్మక్షేత్రంలో నివసించిన వారి దుష్టత్వం మారదు. కొంతమంది అలాంటి చోట ఉన్నా కూడా కొంతమంది మారలేరు, కానీ మారాల్సిన వాళ్ళు మారుతారు. మీకు అర్థమైందా? పరిశుద్ధ పర్వతం మీద సర్పం మన్ను తింటుంది. ఇలాగా కొన్ని వాగ్దానాలు ఉంటాయి పరిచర్యల విషయాలు. పరలోక రాజ్యం అంటే భూమి మీదకి రావాలి కదా. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుస్తున్నట్లు భూమి యందు నెరవేర్చబడుగాక. ఇది మన మెయిన్ ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి. ఫస్ట్ మీరు పరలోకంలో తండ్రి ఎవరు అనేది గుర్తించండి. యెహోవా, యెహోవా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఈ యొక్క కుమారుడి వలన మనకి భూమి మీద పరలోక రాజ్యం స్థాపించడానికి ఆయన వచ్చారు. యేసు ప్రభు పరలోకం దాకే ఉండిపోకుండా అది భూమి మీద కూడా స్థాపించడానికి యేసు ప్రభు వచ్చారు. నేను వెళ్ళి ఆదరణకర్త అయిన ఆత్మను పంపిస్తానని ఆయన చెప్పారు. ఈ నీతి మనకి ఎలా వస్తుందంటే యేసు ప్రభు వారిని ఎప్పుడు మన హృదయంలో చేర్చుకుంటున్నామో మన హృదయంలో నీతి వస్తుంది. నీతిమంతుడైన యేసు ప్రభు యొక్క మాట ఎప్పుడు వింటున్నామో, ఆ మాటను ఎప్పుడు ఫాలో అవుతున్నామో, ఆయన చిత్తంలో ఎప్పుడు కొనసాగుతున్నామో చూసారా, ఆ నీతి, అందరితో సమాధానం. మన హృదయంలో ఎల్లప్పుడూ సమాధానం ఏలుచుండాలి. దేని విషయంలో టెన్షన్, యావగేషన్, ఇది ఎలాగా, అది ఎలాగా, ఇదేంటి, అదంటే అనవసరం. మన చింత యావత్తు మనం దేవుడి మీద వేయడమే, దేవుడే చూసుకుంటారు. ఎప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానంతో, మహిమయుక్తమానంతో మన హృదయాలు నింపబడాలి. పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఎలా వస్తుంది? మీరు వద్దన్నా వస్తుంది. ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు, ఆత్మని ఆర్పకూడదు, ఆత్మని దుఃఖపరచకూడదు. ఎల్లప్పుడూ ఆత్మ లీడింగ్లో కొనసాగి ఆత్మదేవుడు ఏం మాట్లాడుతున్నారని స్వరాన్ని వినగలగాలి. ఆ యొక్క స్వరాన్ని బట్టి మనం నడవడం నేర్చుకోవాలి. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? భూమి మీద నీ ఆలోచన చేత నడిపిస్తావు, తర్వాత నీ మహిమలో చేర్చుకుంటావు. ఈ విధంగా ఒక పరిశుద్ధ పర్వతం అనేది ఏర్పాటు చేయబడిన తర్వాత చూసారా,
సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. దేవుని మాటలకు మనం ఏది చేర్చకూడదు, ఏది తీయకూడదు. మన సొంత జ్ఞానంలో వెళ్ళిపోకూడదు. అసలు ఏది చెప్పారో యాజ్ ఇట్ ఈజ్గా అదే తీసుకోవాలి. ఈ దినాల్లో కల్పితాలు ఎక్కువ. అసలు ఎందుకు పక్కన పెట్టేస్తారు. ఈ దుష్టుడు ఏదో శోధనలో పడేస్తారు. అలా ఫాలో అయిపోయి ఎవరికి నచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా అవి కనబడుతున్నాయి. అది కాదు, కానీ యాజ్ ఇట్ ఈజ్గా దేవుడి మాట మనం తీసుకోవాలి. అసలు దేవుడు ఏం చెప్తున్నారు, ఎలా ఉండమంటున్నారు, అసలు ఎలా ఉంటే మన ఆశీర్వాదాలు ఏంటి, దేవుడి దగ్గర నుంచి పొందుకోలేని ఆశీర్వాదాలు అంటూ ఏమీ ఉండవు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కనుక పరిచర్యకి మనము ఎంటర్ అవుతున్నాం కనుక ఇక్కడ ఏంటంటే పరలోక రాజ్యం ఎక్కడ స్టార్ట్ అవ్వాలండి? పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడినాక. ఎక్కడ పరిశుద్ధపరచబడాలి? మన హృదయంలో పరిశుద్ధపరచబడాలి ఆయన నామం. మన జీవితంలో పరిశుద్ధపరచబడాలి ఆయన నామం. నీ రాజ్యం వచ్చునుగాక. ఈ భూమి మీదకి ఆయన రాజ్యం ఎట్లా వస్తుంది? ముందు ఆ రాజ్యం ఏదో మన దగ్గరికి రావాలి. మన దగ్గరికి వచ్చాక అది స్ప్రెడ్ అవుతుంది మిగతా వాళ్ళు. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు కూడా, అంటే పరలోకంలో ఉండేటువంటి పరిస్థితులు భూమి మీద కూడా ఉండాలి. ఆ నీతి ఉండాలి, ఆ పరిశుద్ధత ఉండాలి, ఆ స్తుతి ఉండాలి, ఆ ఆరాధన ఉండాలి, ఆ ప్రార్థన ఉండాలి, దేవుడు అంటే ఆ భక్తి ఉండాలి, ఆ భయం ఉండాలి. అప్పుడు ఈ పరలోక రాజ్యంలో చేర్చబడిన వారంతా, అంటే ఈ భూమి మీద ఏర్పాటు చేయబడినటువంటి ఈ పరలోక రాజ్యాల్లో చేర్చబడిన వారంతా రేపు వెళ్ళాల్సిన చోటికి వెళ్తారు. మీకు అర్థమైందా? అలాగే సిద్ధపడాలి. ఎవరైనా పరిచర్యలోని ప్రారంభమైన వాళ్ళు అలాగే సిద్ధపడాలి. సెకండ్ థాట్ ఇక్కడ లేదు. వాళ్ళ పనేటి వన్స్ వాళ్ళు పరలోక రాజ్యాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ శాంతి, ఆ సమాధానం, ఆ సెక్యూరిటీ, ఆ నెమ్మది వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు, వాళ్ళ హృదయాల్లో తీసుకుంటున్నప్పుడు అది ఇతరులకు కూడా చెప్పడానికి అవకాశం ఉంది. అవునా? అంటే ఇక్కడే మీరు చేర్చబడాలి పరలోక రాజ్యంలో. మీకు అర్థమైందా? ఎంతో ట్రైనింగ్ ఇచ్చి మాకు నిలబెడతారు. మామూలు ట్రైనింగ్లు కావాలి. రోగులను స్వస్థపరచుడు. ఇంకా ఆటోమేటిక్గా ఒక దగ్గర దైవ రాజ్యం ఏర్పాటు చేయబడిందంటే ఇంకా వస్తారు జనాలు, రాకుండా ఉండరు. మన పని ఏంటంటే రోగుల్ని స్వస్థపరచాలి, చనిపోయిన వారిని లేపాలి, కుష్టి రోగులను శుద్ధులుగా చేయాలి, దయ్యములను వెళ్ళగొట్టాలి, ఉచితంగా పొందాం ఉచితంగా ఇవ్వాలి అని అక్కడ శిష్యులకి చెప్పారు దేవుడు. నిజంగా ఇక పరిచర్య ఉచితంగానే జరగాలండి. యాక్చువల్గా సమిష్టిగా పంచుకుంటారు, తింటారు, ఉంటారు, పని చేస్తారు. అనేక మంది పరలోక రాజ్యంలో చేర్చబడితే రేపు నిత్య జీవంలోకి చేర్చబడతారంటే ఇక్కడే అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలగాలి. ఫస్ట్ మనలో క్రియేట్ అవ్వాలి. మనం అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలగాలి. అలాగ అనేక మంది అందులో చేర్చబడాలి. వీళ్ళంతా నిత్యరాజ్యంలో రేపు దైవ సన్నిధిలో కనబడాలి. మీకు అర్థమైందా? అదే పరిచర్యల యొక్క వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం క్లియర్ చేయగలగాలి. ఇక్కడ ఇంకా స్టార్ట్ అయిపోయింది అని తెలియగానే దుష్టుడు చెలరేగిపోతున్నాడు. కనుక ఆ యొక్క నన్ను ఏదో చేద్దామని చూసాడు ఈ మధ్యలో. ఏం లేదు, ఏం చేయలేదు. అక్కడ నాకు చూపించేస్తారు కదా పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి అది వస్తుంది. మనం ఒక చిత్తంలో దైవ చిత్తంలో కొనసాగుతుంటాం. అది డిస్ట్రాక్ట్ చేయడానికి వాడు చూస్తూ ఉంటాడు. వాడి ప్లాన్స్ ఏవో వాడు వేస్తాడు. వేసినా వాడి యొక్క కుప్పి గెంతులు ఎన్నాళ్ళు ఆగవు, సాగవు, ఎన్నాళ్ళు కొనసాగవు, ఆగాల్సిందే. నేను ఇప్పుడు యాక్చువల్గా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఒక్కసారి సేమ్ ఇదే థింగ్ మళ్ళీ అక్కడ కూడా ఉంటుంది. లూకా 9:2. మనం ఏం చేద్దామంటే అసలు పరలోక రాజ్యంలో మనం చేర్చబడాలి అంటే మనం ఏం చేయాలి అనే కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఇక్కడ 2 లోకాలు ఉన్నాయండి. మనం చూస్తున్న లోకం ఒకటి,
మనం చూస్తున్న లోకం ఒకటి, మనుషులుగా పుట్టిన వాళ్ళందరికీ సంబంధించిన మాటలే. మనం చూడని లోకం అంటే స్పిరిచువల్ డ్రీమ్ అంటారు దాన్ని, ఆత్మలోకం ఒకటి. మనలో కూడా రెండు ఉంటాయి. అంటే రెండు అంటే మొత్తం మూడు: ప్రాణము, ఆత్మ, శరీరము. ఈ యొక్క శరీరం అనేది ఆత్మకి పొదగబడి ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఆత్మను జయింపచేసేవారుగా ఉండాలి. పరలోక రాజ్యానికి మనం అర్హులుగా ఉండాలి అంటే మనము ఆత్మని, శరీర క్రియల్ని ఆత్మ చేత జయించాలి. లేని పక్షంలో ఈ యొక్క ఆత్మ అనేది క్షీణించిపోతూ ఉంటుంది. ఎలాగా అంటే మీరేం కష్టపడక్కర్లేదు. ఫస్ట్ మీ హృదయం దేవుడికి ఇవ్వాలి, యేసుప్రభుకి. ఆయన యొక్క ఆత్మ కొరకు అడగాలి, అభిషేకం కొరకు అడగాలి. ఆ యొక్క ఫుల్లీ నింపుదల వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడే మీ శరీర క్రియలు మీద మీకు జయమిస్తారు. ఆత్మపూర్ణులుగా ఉండండి అంటే అర్థం అది. ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మకి మనం లోబడి ఆయన యందు ఆనందిస్తూ ఉంటామో మనకి ఆటోమేటిక్గా మనకి శరీర క్రియల మీద ఆసక్తి ఉండదు. సహవాసం అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను ఎందుకు చెప్తానంటే, ఆటోమేటిక్గా ఈ సహవాసంలో ఆత్మచేత నింపబడిన వారు ఉన్నప్పుడు ఈ ఆత్మ వెళ్ళి వాళ్ళని టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉన్నప్పుడు ఏంటంటే అంచె దినముల్లో ఆత్మ ప్రతి ఒక్కరి మీద కృమ్మరింపబడుతుంది కనుక అందరూ ఆత్మపూర్ణులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే సహవాసంలో చేర్చబడాలి అంటున్నాము. ఎందుకు అంటే పరలోక సంబంధులుగా, ఈ లోక సంబంధులుగా కాకుండా పరలోక సంబంధులుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళ జయం అది అనేక మంది అందులో చేర్చబడాలి. ఇలా కాకుండా నువ్వు శరీరాన్నే ఆస్పదం చేసుకొని జీవిస్తూ ఉంటే ఈ ఆత్మ క్షీణించి చివరికి ఏమాత్రం కూడా నువ్వు ఆత్మకి విలువ ఇవ్వకుండా, ఆ యొక్క ఆత్మ ఆలోచన నువ్వు పట్టించుకోకుండా నీ శరీరానికే నువ్వు ప్రాధాన్యత ఇస్తూ అలా బతికేస్తున్నావు అనుకోండి, భూమి వరకే అది పనికొస్తుంది. తర్వాత ఆత్మ వెళ్ళి క్షీణించి అగ్గిలో పడతావు. అంటే ఆత్మ ఆహారం నువ్వు పెట్టలేదు, ఆత్మను నువ్వు పోషించలేదు, నీ అంతరాత్మ సలహా నువ్వు తీసుకోలేదు, ఆ ఆత్మని దేవుడికి ఇవ్వలేదు. మీ హృదయము దేవుని ఆలయం. ఎప్పుడైతే మీరు యేసు ప్రభుకి వన్స్ మీ హృదయంలో స్థానం ఇస్తున్నారు, రక్షకుడిగా మీరు స్వీకరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశం ఇచ్చినప్పుడు ఆత్మదేవుడు వచ్చి మీ హృదయంలో నివాసం చేస్తారు. మీ హృదయమే దేవుని ఆలయం. అది ఎల్లప్పుడూ పరిశుద్ధంగానే ఉంచుకోవాలి. ఎలా అది సాధ్యం అంటే పరిశుద్ధాత్మ ద్వారానే అది సాధ్యం. ఎలాగా? పరిశుద్ధాత్మ యొక్క ఆనందం, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందరి ఆనందం, ఇదే పరలోక రాజ్యం. అయితే ఇంకా చూడండి, మనం ఏం చేద్దామంటే, నేను తీయాలనుకునేది నా కళ్ళ ముందుగా వస్తున్నాయండి. ఇది నిన్నటి నుంచి నేను ఈ వాక్యాన్ని వెతుకుతున్నాను. ఈరోజు ఇది యాక్చువల్గా ఇదే స్టార్టింగ్ నుంచి చెప్దామని వెతుకుతుంటే అది ఆటోమేటిక్గా వచ్చి కనబడుతుంది. ఏంటి చెప్తాను, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మీరు ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకోవాలన్న ఒక నిర్ణయాన్ని మీరు తీసుకున్నారో అప్పుడు శరీరేచ్ఛని మీరు నెరవేర్చరు. మీకు అర్థమైందా? శరీరం ఆత్మకును, ఆత్మ శరీరంనకు విరోధముగా అపేక్షించింది. ఎప్పుడు కూడా ఈ శరీరం ఆత్మకి, అంటే ఆత్మ చెప్పే మాట శరీరం విందు, శరీరం చెప్పే మాట ఆత్మ విందు. మీకు అర్థమైందా? ఈ రెండింటికి ఎప్పుడు పోరాటం ఉంటుంది. ఎప్పుడైనా మనం ఆత్మకే లోబడాలి. ఎందుకంటే అదే మనకి నిత్య జీవానికి తీసుకెళ్తాం. చూడండి, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరంనకును విరోధముగా అపేక్షించినది. ఇది ఒకదానికోటి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీరు ఏవి నిశ్చయింతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఆత్మచేత నడిపింపబడాలి. మీ ఆత్మ ఎప్పుడు దేవుడినే కోరుకుంటుంది, దైవ చిత్తాన్నే కోరుకుంటుంది, అందులో డౌట్ లేదు. ఎప్పుడైతే మనం యేసు ప్రభు వారికి మన హృదయంలో చోటిస్తామో మీ ఆత్మ దైవ చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతాం. ఈ ఆత్మను అనుసరించే మనం జీవించాలి. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఎందుకు ఇంకా శరీర క్రియలు చేస్తున్నారు అంటే వాళ్ళు ఆత్మకి లోబడలేదు. ఈ యొక్క శరీరాన్ని ఆత్మతోని జయించలేదు. మనుషులందరూ ఫ్లెషే కదండి. మనుషులందరికీ ఉండాల్సినవన్నీ ఉంటాయి, ఆశలు, కోరికలు, ఇవన్నీ. అంటే మునుపు ఏ యొక్క ఆశలు అయితే ఉన్నాయో
ఎందుకంటే లోకం దాని ఇచ్చలతో కూడా లయమైపోతుంది. మరి ఇచ్చలతో కూడా లయమైపోయినా ఈ లోకాన్ని అనుసరించి మనం జీవిస్తామా? లోకాశలను అనుసరించి జీవిస్తామా? లేకపోతే దైవ చిత్తంలో మనం కొనసాగుతాం. ఇది చాలా ఇంపార్టెంట్. మనము నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలి అంటే అర్థమైందండి, ఖచ్చితంగా మనము దైవ చిత్తానికి లోబడి ఈ యొక్క శరీర క్రియల్ని, శరీర ఇచ్చల్ని ఆత్మ ద్వారా నశింపజేయాలి. లోపల బాహ్య పురుషుడు క్షీణించిన అంతరంగ పురుషుడు అనేది దినదిన ప్రవర్ధమానంగా వెలగాలి. మీకు అర్థమైందా? ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మని మనం అలా పోషించుకుంటూ వస్తామో ఆత్మ బలం పొందుకుంటుంది, శరీరాన్ని పూర్తిగా డామినేట్ చేస్తుంది. అప్పుడు ఆత్మ విషయాల మీద మనం ఎక్కువగా ధ్యానం పెడతాం. ఫైనల్ స్టెప్ అదే నేను చెప్పాను మీకు. ఆత్మని పూర్తిగా ఆత్మ ద్వారా శరీరాన్ని జయించేయాలి. ఆత్మనే ఇప్పుడు ఒక పరిచర్యలో ఎందుకు పురుషులకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అంటే, ఇప్పుడు నేను గబుక్కుని వెళ్ళి బయట ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే, కొంచెం స్త్రీ బలహీనమైన పరిస్థితి, బలహీనమైన ఘటన, అది ఒప్పుకోవాలి ఖచ్చితంగా. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు తండ్రి అన్నట్టు ఈ యొక్క ఒక పరిచర్య ఏర్పాటు చేయబడినప్పుడు ఖచ్చితంగా అది ఫాలో అయితేనే కరెక్ట్. మీకు అర్థమైందా? సో అందువలన ఎందుకు అలాగా ఆగి మనం వెయిట్ చేసి అదే ఇప్పుడు నేను ఈ మధ్య చెప్పేదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా భర్త రావాలి, ఇక్కడ పరిచర్య స్టార్ట్ అవ్వాలి అని ఎందుకు చెప్తున్నామంటే అది కారణం. ఒక దైవ చిత్తం ప్రకారం, ప్రణాళిక ప్రకారం అది వెళ్తేనే అది అర్థవంతంగా ఉంటుంది. దానివలన ప్రాబ్లమ్స్ ఉండవు, దుష్టుడు నిందించడానికి అవకాశం ఉండదు. మీకు అర్థమైందా? అందుకే దేవుడే పర్పస్లీ ఆపారు కొన్ని, అది ఆపి అది ఫుల్ఫిల్ చేసి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకు ఎన్నిసార్లు చెప్తుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు, అది క్లారిఫికేషన్ అది అన్నమాట. సో ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందని దుష్టుడికి కూడా అర్థమైంది, వాడు చెలరేగుతున్నాడు, నాకు అర్థమవుతుంది ఆ పరిస్థితిలో. ఈ మధ్య అంతా కొంచెం పాజ్లో ఉంది పరిస్థితి అంతా, పాజ్ చేసేసాం. అది ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ అయిపోయింది. అయిపోగానే దుష్టుడు చెలరేగుతాడు కదా, అది అన్నమాట. ఇప్పుడు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. మీకు అర్థమైందా లేదా? ఈ యొక్క శరీర క్రియలు అనేటువంటివి ఆత్మచేత చంపబడాలి, ఆత్మే బలం పొందుకోవాలి. నువ్వు చంపలేనప్పుడు ఇంకేటి అక్కడ, మరి నువ్వు క్రైస్తవురాలు అని చెప్పుకోక్కర్లేదు. ఇంకా ఖచ్చితంగా చంపాలి. అవి స్పష్టంగా ఉన్నాయి. జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు కూడా ఉండకూడదు. ఇవన్నీ శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలని మనం చేయకూడదు. మీకు అర్థమైందా? ఈ శరీర కార్యాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఇక్కడ దైవరాజ్యం స్థాపింపబడిందని ఎలా అంటున్నాను నేను? ఎలా అంటున్నానంటే, దేవుడు ఒక పునాది రాయిగా నన్ను పెట్టి ఇక్కడ రాజ్యాన్ని స్థాపించారు, నన్ను మీ మధ్య పెట్టారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మేము ఈ సహవాసంలోకి ఆహ్వానిస్తున్నాం. మీరు శరీర కార్యాలు వదిలేసి ఇంకా ఆత్మలోకంలో వెళ్తాము, ఆత్మలో విహరిస్తాం, ఆత్మతో జీవిస్తాం,
ఆత్మ లీడింగ్లోకి వెళ్తాం, ఆత్మని జయిస్తాం అనుకొని మీరు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి రావచ్చు. అలాంటి డెసిషన్ తీసుకున్న వాళ్ళందరూ రావచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మీకు అక్కడ పరలోక రాజ్యానికి సాదృశ్యంగానే ఈ యొక్క దైవరాజ్యం అనేది ఉండాలి. యాక్చువల్గా దైవరాజ్య స్థాపనే కదా పరిచర్యలు, సహవాసాలు అంటే ఏంటి, దైవ మందిరం అంటే సహవాసం అంటే ఏంటి అంటే వీళ్ళు దైవ రాజ్యానికి వారసులు అన్నోళ్ళు ఎలా ఉండాలి అంటున్నా నేను. చాలా సంవత్సరాలు దేవుడు ట్రైనింగ్ ఇవ్వకుండా ఇక్కడ పెట్టలేదు. మరి ఎస్తేరు కిరీటం అదే ఎలా పెట్టారు? అచ్చంగా ఆ యొక్క ఆత్మ పైకి వెళ్ళిపోయింది. అది మరి 3వ ఆకాశమో ఏంటో నాకు తెలియదు. బల్లన ఆకాశం తెరవబడింది. యేసు ప్రభువారు దేవుని దూతలు దిగారు, కిరీటం అనేది పెట్టారు. నా ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆత్మ అలా సిద్ధపడాలి దేవుని కొరకు. ఆత్మ అలా సిద్ధపడినప్పుడు నీ ద్వారా అనేకమైన ఆత్మలు సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకోవాలా, అది కొనసాగించాల, పరిస్థితి కొనసాగించాల, అక్కడితో ఆగిపోవడానికి లేదు. మీకు అర్థమైందా? నేను చాలా సంవత్సరాల నుంచి నా యొక్క ఆత్మనేత్రాలు ఎప్పుడూ ఓపెన్ అయిపోయింది. ఆ 2000లోనే ఓపెన్ అయిపోయింది. ఆత్మాభిషేకం ఎప్పుడు వచ్చిందో ఆత్మనేత్రాలు ఓపెన్ అయ్యాయి. అప్పటి నుంచి అంతవరకు దుష్టుడు నాకు సీక్రెట్గా దెబ్బ వేసేవాడు. అంటే నైట్ నిద్రపోతున్నప్పుడు ఇలా హింసించడం అనేది నాకు ఉండేది. అది ఎప్పుడూ ఉండేది. అంటే చూజన్ వన్స్ విషయాల్లో దుష్టుడికి అర్థమైపోతుంది. ఎవ్వరు చూజన్ వన్స్ అనేది దానికి అర్థమైపోతుంది. వాడు చేయాల్సిన నిధిలో డిస్ట్రాక్ట్ చేద్దాం. దైవ ప్లాన్లు, దేవుని చిత్తాలు, దైవ రాజ్యంలో దేవుని యొక్క ప్రణాళికలు కొనసాగకుండా, అనేక మంది పరిశుద్ధులుగా మార్చబడకుండా వాడు డిస్ట్రాక్ట్ చేద్దామని చూస్తాడు. కానీ ఎంతకాలం అది జరగదు. వాడు ఎన్నాళ్ళలో వాడు ఆ జయాన్ని చూడలేడు కూడా. ఖచ్చితంగా దైవ ప్రణాళికలు దైవ చిత్తానుసారంగా దైవ చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు ఒక్కరున్నా సరే దైవ ప్రణాళికలు అక్కడ నెరవేర్చబడడానికి అవకాశం ఉంటుంది. మీకు అర్థమైందా? దేవుని ఆత్మ లీడింగ్ అంటే ఏంటి అంటే ఆ యొక్క దైవరాజ్య వ్యాప్తిలో ఈ యొక్క దేవుని ఆత్మ చేత నడిపింపబడడం. అసలు మీరు ఆత్మకే ప్రాధాన్యత ఇవ్వకపోతే మరి ఆ ఆత్మలు మీరు ఎక్కడికి నడిపిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఇది మీకు దేవుడు అడుగుతున్న ప్రశ్న. ఆత్మకే ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇంకా దేన్ని బట్టి మీరు నడుస్తున్నారు అనేది ఒక ఆలోచన. ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా. అంటే దైవ రాజ్యం ఇక్కడే వ్యాప్తి చెందాలి. మీకు అర్థమైందా? వ్యాప్తి చెందడానికి ఫస్ట్ ఒక రాయిగా నన్ను పెట్టారు ఇక్కడ. మిగతా రాళ్ళు వస్తూ ఉంటాయి, అప్పుడు అది మందిరం అవుతుంది. సజీవమైన రాళ్ళుగా కట్టబడిన వాళ్ళంతా కలిసి ఒక మందిరం తయారవుతుంది. అది అక్కడ సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే అని ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఒకటే యాడ్ అవ్వాలి. ఇక్కడ దైవరాజ్యం అనేది భూమి మీదే ఏర్పాటు చేయబడాలి. ఇవన్నీ ఉండకూడదు. అక్కడ ఏవన్నీ ఉండకూడదు? జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు, ఇవన్నీ వదిలేయాల. అదే దైవరాజ్యం అంటే. అది భూమి మీదే మనం తీసుకోవాలా. నిత్యత్వానికి ఆటోమేటిక్గా అర్హులం అయిపోతాం. వద్దన్నా దేవుడు తీసుకొని వెళ్ళిపోతారు. మీకు అర్థమైందా? అది క్లియర్ చేయడానికే నాకు కొన్ని ఆత్మలు ఇక్కడ స్పిరిచువల్ ఈ ఆత్మ లోకంలో నాకు ఆత్మల్ని చూడడం నాకు అలవాటు మీన్స్ నాకు అలవాటు అంటే నేను చూస్తానంటే చూడలేను కదా, దేవుడు చూపిస్తారు. నాయన నాకు ఇప్పుడు చూపించంటే అవ్వదు. నేను అసలు అది ఎక్స్పెక్ట్ చేయను. దేవుడు కొన్ని విషయాలు నాకు చూపించాలనుకుంటే వాళ్ళ ఆత్మలు చూపిస్తారు. మొన్న మా ఆయన ఆత్మ వచ్చింది. యాక్చువల్గా దేవుని ఊపిరి వారిని ఒక్కట చేస్తుందని మొన్న ఒక చెప్పాను కదా. ఊపిరి అంటే ఇక్కడ ఏంటి అంటే కొన్ని దేవుడు ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఆత్మలకి రిలేట్ అయి ఉంటుంది. అది ఒక స్త్రీ పురుషుల బంధం, భార్యాభర్తల బంధం అనేది ఆత్మకి రిలేట్ అయి ఉంటుంది. ఆ యొక్క దేవుని ఊపిరి వారిని అలాగా ఒక తాటి మీదకి తీసుకొని వస్తుంది. దేవుని ఊపిరి
దేవుని ఆత్మ వారిని ఐక్యం చేస్తుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు అక్కడ దైవాత్మ పని చేయాలి, ఇక్కడ దైవాత్మ పని చేయాలి అంటే మొన్నటికే ఆత్మ పూర్తిగా నా దగ్గరికి వచ్చేసింది. చెప్పాను మొన్న చెప్పాను కదా, మొన్న రాత్రి అది పూర్తిగా నా దగ్గరికి వచ్చేసింది. అది ఏంటంటే ఫుల్లీ స్కెలిటన్ లాగా అయిపోయింది. ఒకప్పుడు నేను ఆత్మను చూసినప్పుడు చాలా బలంగా నేను చెప్పాను, 1-2 సార్లు నేను చెప్పాను అనుకుంటా, బలంగా ఒక ఆత్మ ఇక్కడ తిరుగుతున్నారు, అది తన ఆత్మ నాకు తెలుసు. కానీ నేను ఎందుకంటే ఆత్మలను చూస్తాను కదా, ఒకసారి మీకు నేను చెప్పాను కదా, ధనాకి నేను ప్రేయర్ చేశాను, ఆత్మ అక్కడే ఉండిపోయింది, ఆవిడ వెళ్ళిపోయింది. అంటే ఆవిడకి ఏంటంటే లోకం అంటే అదంతా లోకం ఇదంటే భయమో మరి ఏటో ఆశో మనకు తెలియదు, అది వదలలేక ఆత్మ ఇక్కడ ఉండిపోయింది. అంటే ఆత్మ దైవరాజ్యంలో ఉండడానికి ఇష్టపడుతుంది, బట్ ఈ శరీరం అనేది ఒప్పుకోవట్లేదు. మీకు అర్థమైందా? నేను ఆ రోజు కూడా మాట చెప్పాను, ఆత్మ అలా నవ్వుకుంటూ అలా ఉండిపోయింది. ఇదేంటి నాయన ఆత్మ వెళ్ళట్లేదు ఇక్కడ నుంచి అనేసి నేను దేవుడిని అడుగుతాను. ఆ నవ్వుకొని అలా నా చూసుకొని అలా ఉండిపోయి, అంటే ఈ ఆత్మకి ఆ యొక్క శరీరాన్ని అనుసరించి వెళ్ళడం ఇష్టం లేదు. కొంత మరి ఆత్మలు మరి లోకంలో ఈ ఆత్మలకి మరి తెలుస్తుందో మరి ఏంటో, మరి ఆ సహాయంకి మరి నా దగ్గరికి వస్తారో ఏంటో తెలీదు. ఒకసారి అలాగే కరోనా టైంలో నేను చెప్పాను కదా మీకు, మా ఆంటీ ఆత్మ వచ్చి అమ్మ నిమ్మి ఇక్కడ ఉన్నావా అనుకొని వచ్చిందని చెప్పాను కదా. తర్వాత కొన్నిసార్లు తర్వాత కూడా మా ఆంటీ చనిపోయినా కూడా ఒకసారి బయటకు వచ్చి ఆత్మ ఏడవడం నేను చూశాను. అంటే మా చిన్నాన్న అక్కడ 8 కోట్ల ఆస్తి పనిచేస్తున్నాడు కదా, ఆ టైంలో ఆవిడ ఏడ్చింది ఇక్కడికి వచ్చి ఆత్మ. అదొకటి దేవుడు చూపించారు. ఆవిడ ఇప్పట్లో బాధపడుతుంది, మరి ఏంటో మరి అక్కడ తెలియదు, ఆ దేవుని చిత్తం ఏంటో మరి నాకు తెలియదు. మీకు నేను ఆత్మలను చూస్తాను, చనిపోయిన ఆత్మలను కూడా చూస్తాను, బతికున్న ఆత్మలు కూడా వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలుస్తుంది. అంటే ఆత్మ అంటే ఈ యొక్క ధనానికి శరీరము అనుసరించి ఆవిడ వెళ్తుంది, కానీ ఆత్మకి దేవుడు అంటే ఇష్టం. మీకు అర్థమైందా? ఏ రోజు ఒక్కొక్క రోజుకి ఆవిడ వస్తుంది, మనీది ఖచ్చితంగా వస్తుంది ఆవిడ. ఇక్కడ ఏంటంటే మొన్న రాత్రి మా ఆయన ఆత్మ నా దగ్గరికి వచ్చింది ఏకంగా. అంటే ఆత్మ నన్ను కోరుకుంటుంది, ఆత్మ నన్ను కోరుకుంటుంది, అప్పటికే శుష్కించిపోయింది. అంటే మీన్స్ ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆత్మ అలా క్షీణించిపోయింది. ఇంకా అంటే ఇవన్నీ ఎక్కువైపోయినాయి నేను ఇప్పుడు చెప్పినవన్నీ. జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అవిచారం, ద్వేషములు, కలహం, మత్సరం, క్రోధం, కక్ష, వేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటం, ఇవి ఎక్కువైపోతే ఆత్మ క్షీణించిపోద్ది కదా. శరీరమే జయించేస్తుంది ఆత్మని, శరీరం జయిస్తే ఆత్మ అది నాకు చూపించారు అనమాట దేవుడు. నేను అది దెయ్యం అనుకున్నాను. నేను మొన్న చెప్పాను కదా, దెయ్యం కాదు యాక్చువల్గా. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించాడు. నేనప్పుడు ఫోన్లో చూస్తున్నానట, ఈయన ఫోటో నేను చూస్తున్నాను ఆ ఫోన్లో. అంటే ఇది వచ్చేస్తుందని మరి కాల్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఈ లోపల ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే, నాకు ఎవరో అర్థం అవ్వలేదు కదా, ఇదేంటి నాయన ఎలా దొరికి ఏసు రక్తమే జయం, ఏసు గట్టిగా అరుస్తున్నాను. మొత్తానికి పంపించాను. ఇంకే స్కెలిటన్లా తగులుతుంది అది, ఇలా చేతులు పట్టుకుంటే ఇలాగ పంపించాను. ఏసు రక్తం ఏదేమి ఏసు రక్తం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అది మీ ఆయన ఆత్మ. చూసారా, దేవుని ఊపిరి ఒక్కటి చేయడం అంటే ఏంటో అర్థమైంది. అంటే ఆ రోజుకి తను రిపెంట్ అయ్యాడు మొన్న రాత్రికి. అంతవరకు తను రిపెంట్ అవ్వలేదు, అసలు రావాలనే ఆలోచన కూడా తనకు ఉందో లేదో మరి ఏంటో మరి నాకు తెలియదు, ఆ విషయాలు ఏంటో నాకు తెలియదు. తన ఊహల ఉద్దేశాలు దేవుడికే తెలుస్తాయి. ఆ రోజుకి తను డెసిషన్ తీసుకుంది ఆత్మ వచ్చేసింది పూర్తిగా. మీకు అర్థమవుతుందా? ఇవి మీకు మామూలుగా అయితే అర్థం కావు. అంటే ఇంకా అక్కడ దెయ్యాలు ఎప్పుడు వదిలేసాయో డీవియేట్ చేయడానికి, దైవ ప్రణాళికలు డీవియేట్ చేయడానికి దుష్టుడు ఎప్పుడు అవి వదిలేసాయో ఖచ్చితంగా దైవ ప్రణాళిక ఆ యొక్క ఎఫెక్ట్ అనేది నాకు ఇక్కడ కనబడుతుంది. చూసారా? ఆత్మఫలం కూడా చెప్తాను వినండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహం, ఇవన్నీ ఎప్పుడు కలిగి ఉండాలి మనం. ప్రేమ ఉండాలి, ఇంకా ఏముండాలి? సంతోషం ఉండాలి. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో మనం అసలు చాలా ఇదిగా ఉండాలి, బట్ మనకి ఎవరిని చూసినా మనకి ప్రేమే కలుగుతుందంటే అర్థం ఏంటంటే దైవికమైన ప్రేమ నీలో ఉంది అని అర్థం.
ప్రేమ కలిగి ఉండాలి. ఈ కక్షలు కార్పణ్యాలు ఈ పరిస్థితులన్నీ ఉండకూడదు. ఎవరికైనా ఇదే రూల్. ఏ మనిషి అయినా సరే శరీరాన్ని ఆత్మ చేత జయించాలి, ఆత్మ ఫలాలు పొందుకోవాలి, ఆత్మకి స్థానం ఇవ్వాలి, పరిశుద్ధాత్మని లీడింగ్లోకి రావాలి. పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో లింకప్ అయి ఉండాలి, మన హృదయంలో పరిశుద్ధాత్మకి స్థానం ఇవ్వాలి. అలా అయినప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో అర్హుడివే, యోగ్యురాలువే. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పరలోక రాజ్యం స్థాపింపబడినప్పుడు అనేక మంది ఆ రాజ్యంలో చేర్చబడతారు. వారి తలల మీద ఎల్లప్పుడూ నిత్య ఆనందమే ఉంటుంది. అది ఒక ఆశీర్వాదం. ఇది వాస్తవం. చాలా సంవత్సరాల నుంచి ఎలాంటి స్ట్రగుల్స్లోంచి, ఎలాంటి పరిస్థితుల్లోంచి నేను అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఆ సంతోషమే. నిత్య ఆనందం వారి తలల మీద ఉంటుంది, నిత్య ఆనందం. మరి ఇదంతా ఎలా స్వతంత్రించుకుంటారు అంటే సహవాసం అనేది ఇంపార్టెంట్. సహవాసంలోకి రావాలి, సహవాసంలోకి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించాలి. శరీర క్రియలు ప్రాక్టీస్ చేసిన వాళ్ళ దగ్గర ఉంటే ఏమవుతుంది? మన సహవాసం అంతా ఏ డంకర్స్తోనో వాళ్ళతోనో అపవిత్ర పరిస్థితుల్లో ఉండే వాళ్ళతో ఉంటే ఏమవుతుంది? అదే కరెక్ట్ అనుకుంటారో అలాగే కొనసాగిపోతారు. ఎప్పుడైతే సహవాసం మారిందో మనుషులు కూడా ఆటోమేటిక్గా మారడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ప్రజెన్స్ ఉంటారు కనుక ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా మారతారు. ఆటోమేటిక్గా అందులో డౌట్ లేదు. దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. మరి డెసిషన్ తీసుకొని రారా? డెసిషన్ తీసుకోండి. పరలోక రాజ్య స్థాపనలో భూమి మీద పని చేయండి. అనేక మంది పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడ్డానికి మీ వంతు సహాయాన్ని మీరు అందించండి. మీరు మొదటిగా పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి. ఆ రాజ్యం యొక్క పరలోక రాజ్యం యొక్క ఆనందాన్ని మీ జీవితాల్లో తీసుకోవాలి. మీరు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అర్థమైందా? అందుకే సహవాసం మారాలి. ఇప్పుడు చూడండి, ఆత్మఫలాలు ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, స్వార్థం. ఇంకా ఇవన్నీ మనకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే చూడండి, ఇంకా ఆత్మ గురించి మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరు వివాదం రేపకి, ఒకరి ఎందొకరు అసూయపడకి, వృధాగా అసూయపడకి ఉండాలి. చూసారా? అసూయపడకూడదు, క్రమంగా మనం నడుచుకోవాలా. ఒకరినొకరు వివాదం రేపక, ఒకరి ఎందొకరు అసూయపడక, వృధాగా అతిశయపడక ఉండాలి. చూడండి, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమని పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అని పంట కోయను. ఇప్పుడు శరీరాన్ని బట్టి మనం వెళ్ళిపోతే చివరికి అది క్షయమైపోతుంది. కానీ నువ్వు ఆత్మను బట్టి నువ్వు విత్తుకున్నావు అనుకో, అంటే ఆత్మకి ప్రాధాన్యత ఇచ్చావనుకో, నిత్య జీవం అనే పంట నువ్వు కోసుకుంటావు. అంటే నిత్యము నువ్వు జీవిస్తుంది. ఆత్మ దేవుడితో ఎల్లప్పుడూ నిత్యము జీవిస్తుంది. నువ్వు అలా కాని పక్షంలో ఏమవుతుందంటే ఈ శరీరము క్షయం అనే పంట కోసుకుంటావు. ఈ యొక్క శరీర క్రియలనే అనుసరిస్తూ వెళ్తే క్షయం అనే పంట యొక్క ఆత్మ క్షీణించిపోతుంది. నువ్వు ఆత్మకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఈ శరీరానికే ప్రాధాన్యత ఇస్తున్నావు. అప్పుడు ఈ శరీరం ఏమవుతుందంటే బలపడిపోతుంది, ఆత్మ క్షీణించిపోద్ది. ఈ శరీరం చివరికి క్షయం అనే పంట కోసుకుంటుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ అది క్షయం అనే పంట అంటే అది నాశించిపోతుంది. భయంకరమైనటువంటి అగ్నిగుండంలో అది పడిపోయి యుగయుగాలు కాలాల్సి ఉంటుంది. ఆత్మ అంటే ఈ శరీరాన్ని బట్టి ఆత్మ నశించిపోతుంది. శరీరానికి ఇక్కడ మీరు బలపరుస్తున్నారండి, శరీర క్రియలన్నీ చేస్తున్నారండి, శరీరాన్ని సంతోషపెడుతున్నారండి, కానీ ఆత్మకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఆత్మను బట్టి మీరు విత్తుకోవట్లేదు, శరీరాన్ని బట్టే మీరు విత్తుకుంటున్నారు. అప్పుడు శరీర క్రియలు చివరికి మేము నాశనానికి తీసుకెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఆత్మను బట్టి నువ్వు విత్తుకుంటున్నావో నిత్య జీవం అనే పంట నువ్వు కోసుకుంటావు, నిత్యము జీవిస్తావు. యుగయుగాలు నీ ఆత్మ జీవిస్తుంది. మీకు అర్థమైందా? మనం మేలు చేయటి అందు విసుకకయుందు, మనం అలయక మేలు చేస్తే మేము తగిన కాలమందు పంట కోతాం. కాబట్టి మనకి సమయం దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడల మేలు చేద్దాం. ఇది ఏంటిది? విశ్వాస
గృహం. విశ్వాస గృహం అండి. దీన్ని ఏమంటాం మనం? విశ్వాస గృహం. ప్రతిదీ కూడా విశ్వాసంతో మనం స్వతంత్రించుకున్నాం. రేపు నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకుందాం. ఇక ఈ రోజుకి ఇది ఆపుదామండి. ఇంకా కంటిన్యూషన్ బోల్డ్ ఉంది, చేద్దాం. ఈరోజుకి ఈ మాటలు చాలండి. ఓకేనా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దయచేసి సహవాసంలో రండి. సహవాసాన్ని మార్చండి. ఈ సహవాసంలోకి రండి. వచ్చి మేలు పొందుకోండి. ఇక్కడ దైవరాజ్యం స్థాపింపబడింది. ఆల్రెడీ దేవుడే స్థాపించారు. ఇది విశ్వాస గృహం. సో అనేక మంది ఇందులో చేర్చబడాలి. రోగులు స్వస్థపరచబడాలి. దయ్యం నుంచి విడుదల, చనిపోయిన వారు లేపబడాలి. ఇది అసలు ఇవన్నీ జరుగుతాయి, ఆటోమేటిక్గా జరుగుతాయి. ఎప్పుడు మనం దైవ చిత్తంలో ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామో, ఆత్మ ఫలాలు ఫలిస్తున్నామో, ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. మీకు అర్థమైందా? దేవుడి కొద్ది మనల్ని దీవించను గాక. ప్రైజ్ లార్డ్.